ఫ్రెండ్స్, మీకు తెలుసా హనుమంతుడు శరీరం అంతా సింధూరం ఎందుకు రాసుకుంటాడు? పూర్వం పట్టాభిషేకం తర్వాత సీతారాములు విశ్రాంతి కోసం మందిరానికి వెళ్లే సమయంలో వారి వెనుక హనుమంతుడు వెళ్ళసాగాడు. అది చూసి సీతాదేవి, మేము విశ్రాంతికి వెళుతున్నాము, నీవు రాకూడదు, వెళ్ళు హనుమ అనగా రాముడు కూడా అదే మాట అనడంతో అప్పుడు హనుమంతుడు, మీరు శ్రీదాసులైపోతారేమి రామా అంటాడు. రాముడు వాయుపుత్రునితో, నేను వివాహ సమయంలో ఆమె పాపిటన చిటికడు సింధూరం పెట్టి తిని, అందుకు కారణంగా ఆమెకు దాసునైతిని అని అంటాడు. అప్పుడు హనుమంతుడు ఆశ్చర్యంతో, అమ్మ, మీరు సింధూరం నుదట ఎందుకు పెడతారు అనగా సీతాదేవి, హనుమ స్వామివారికి సౌభాగ్యం కలగాలని పెడతా అంటుంది. ఇది విన్న హనుమంతుడు సింధూరంలో నువ్వుల నూనెను కలుపుకొని పల్చగా చేసుకుని శరీరమంతా ధరించి సీతారాముల ముందుకు ఆనందంగా వెళ్ళసాగాడు. హనుమంతుని రూపం చూసిన రాముడు చిరునవ్వుతో, హనుమ ఇదేమిటి అని అడగగా అప్పుడు హనుమంతుడు, చిటికడు సింధూరంతో సౌభాగ్యం కలిగితే మరి నేను శరీరం మొత్తం సింధూరాన్ని అలంకరించుకున్నాను, మరింకెంత సౌభాగ్యం కలుగుతుంది అని అంటాడు. ఈ మాటలు విన్న శ్రీరాముడు అందరూ వినేలా, ఆంజనేయ వంటి భక్తుడు 14 బోనాలకెల్లా కాక